రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ జూలై 17, 2024. వారం బుధవారం. తిథి ఏకాదశి రాత్రి 9 గంటల 2 నిమిషాల వరకు. నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి 3 గంటల 12 నిమిషాల వరకు. వజ్యం ఉదయం 6 గంటల 23 నిమిషాల నుండి 8 గంటల 3 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషాల నుండి 12 గంటల 39 నిమిషాల వరకు. శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు మరియు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 20 నిమిషాల వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ఉండగలుగుతారు. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం అన్ని విధాలా మంచిది. మేషరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి. నూతన వ్యాపారాలను ప్రారంభించాలి అనుకునే మీ ఆలోచనలు కొంత కలిసిరావు. ప్రస్తుతం చేస్తున్న వ్యాపార ఫలితాలు మాత్రం సానుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు. వృషభ రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ గణనాయకాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. సంతృప్తికరమైన ఆర్థిక వనరులు మీలో ఉత్సాహాన్ని మరింత పెంచుతాయి. కొనుగోలు, అమ్మకాలు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. సింహరాశి. ఇంటా బయట చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. మరింతగా పొదుపును పాటించాలి అని నిర్ణయించుకుంటారు. సింహరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. కన్యా రాశి. మిత్ర బృందంలో కొత్త మిత్రులను చేర్చుకుంటారు. వస్త్రధారణకు, అలంకరణకు ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబంలోని ఐకమత్యత మీలోని ఆనందాన్ని ఇనుమడింపజేస్తుంది. కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. జీవిత భాగస్వామితో కొన్ని మనస్పర్ధలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం పొందుతారు. తులారాశి వారు నాగసింధూరాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి. ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఇందువల్ల మీకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అవి ప్రస్తుతం మీపై ప్రభావం చూపించకపోయినా భవిష్యత్తులో కొంత ఇబ్బంది గురిచేస్తాయి. వృశ్చిక రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశి. అకారణంగా వివాదాలు ఏర్పడవచ్చు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. కార్యాలయాల్లో ఉన్నత పదవులను సాధించడానికి కావలసిన ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. ధనుస్సు రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి. మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అదేవిధంగా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేయగలుగుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త చాలా అవసరం. మకర రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి. సంతాన ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. కొత్త బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ పరోక్షంలో, మీ కార్యాలయాల్లో మీకు తెలియకుండా కొన్ని కార్యకలాపాలు జరుగుతాయి. కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశ భుజంగస్తుతిని పఠించడం శుభదాయకం. మీనరాశి. బాధ్యతల నిర్వహణలో వెనకడుగు వేయరు. వ్యాపారంలో నూతనమైన మార్పులను ప్రవేశపెట్టడానికి ప్రణాళికలను రూపొందించుకుంటారు.
సాహసోపేతమైన కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతారు. మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.